హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నారు? ఎంబీపీ స్టేడియం లో ఉన్నాను. హాకీ ఆడుతున్నారు పిల్లలు. హాకీ ఆడే పిల్లల్ని చూపించి ఉన్నారు సార్. ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు మనతో. సార్ తో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ ఏ లెవెల్స్ ఎలా ఉన్నారు, ఏ ఏ గేమ్స్ ఆడతారు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారా, నేషనల్ లెవెల్కి వెళ్ళారా, ఎలాంటి ప్రోత్సాహం అందుతుంది పిల్లలకి సార్ దగ్గర నుంచి అనేది మన చిన్న చిన్న విషయాలు కనుక్కుందాము. సో మీ అందరికి కూడా ఇది ఒక మంచి ఐ ఓపెనర్ అని అనుకుంటున్నాను నేను. సో గేమ్స్ అంటే ఒక్క క్రికెట్ మాత్రమే కాదు. సో హాకీ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి రాజశేఖర్ సార్ ఉన్నారు. సో సార్ తో మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. సో పిల్లలు కూడా ఇక్కడ అసెంబ్ల్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా మన గురించి కనుక్కుని వాళ్ళతో మనం మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఇస్ ముల్పూరి రాజ్ వన్స్ అగైన్. సో ఈ షార్ట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, చూడండి. సో మనందరం కలిసి ఈ విషయాలన్నీ కనుక్కుని సో నాతో ట్రావెల్ చేయడానికి మీరందరు రెడీగా ఉన్నారా? చూద్దాం రండి అందరం. సో రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 years నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ ఇద్దరు పాపలు ఉన్నారు. మీ ఏజ్ ఎంత నాన్న? 15 years. 15. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా నాన్న? 5th క్లాస్. నువ్వు 6th. నువ్వు 5th. 5th క్లాస్. 5th క్లాస్. 6th క్లాస్. 7th. 6th. విచ్ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. 7th క్లాస్. ఇంటర్మీడియట్. వెరీ గుడ్. సో 10th క్లాస్ దాటిన పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర ఇక్కడ. డిగ్రీ. వెరీ గుడ్. డిగ్రీ. వెరీ గుడ్. సో మనందరం ఈ పిల్లలకి అసలు ఒక క్లాప్ ఇద్దాం. అందరు కలిసి క్లాప్ కొట్టుకుందామా? ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకు సార్ ఉన్నారు, రాజశేఖర్ సార్. సార్ ఈజ్ అ కోచ్ ఫర్ హాకీ. హాకీ నేర్పించడంలో నిష్ణాతులు. సో సార్ ని మనం అందరినీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఈజ్ మిస్టర్ రాజశేఖర్ గారు. సార్ మాకు కొంచెం ఈ గేమ్ గురించి అవగాహన కావాలి సార్. నమస్తే అండి, నేను రాజశేఖర్, హాకీ కోచ్, విజయవాడ. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని. హాకీ అనేది మనకి నేషనల్ గేమ్, మన మదర్ గేమ్ ఏదైనా సరే బేసికల్ గా. బట్ ఇక్కడ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే మన కృష్ణా జిల్లాలో ఏంటంటే హాకీ చాలా తక్కువ. మనకు నార్త్ సైడ్ ఎక్కువ హాకీ ఉంటది. బట్ ఇక్కడ నుండి మేము ఇక్కడ హాకీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సరవణ రోజులో అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్ గారు ఉండేవాళ్ళు. అతను ఇక్కడ మేము ఆడటం చూసి అక్కడ మీకు గ్రౌండ్ ఇస్తామనేసి సింగనగర్ లో సపరేట్ గ్రౌండ్ ఇచ్చి ఇక్కడ బేసికల్ గా హాకీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పిల్లలకి అనేక మంది మన పిల్లలకు ఇక్కడ ఏంటంటే ఈ సింగనగర్ లో కొంచెం స్లమ్గా ఉండేది. పిల్లలు పక్కదారులు పడిపడి పోకుండా వాళ్ళని తీసుకొచ్చి హాకీ ఆడిచ్చేసి ఒక నేషనల్స్ కి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిచ్చి నేషనల్స్ కి ఆడిచ్చిన తర్వాత వల్ల ఒకరికి ఏంటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడడం వల్ల ఎంసెట్ లో ఫ్రీ సీట్ వచ్చింది రావడం జరిగింది. అలాగే ఒక డాక్టర్ అయ్యే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఫ్రీ సీట్లు వచ్చినాయి. అలాగే చాలా మందికి ఇప్పుడు 3%, ఇంతకుముందు 2% స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇక్కడ లొకేషన్ ఇప్పుడు డెవలప్ అయింది. ఇంతకుముందు 22 years బ్యాక్ నుండి స్టార్ట్ చేసాం. ఇక్కడ హాకీ ముందుకెళ్ళాలంటే స్పాన్సర్షిప్ రావాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ సింగనగర్ ఏరియా తక్కువ కాబట్టి స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ నుండి రావటం, ఆ పిల్లలకి స్టిక్స్ బాల్స్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరన్నా దాతలు వచ్చి ఇస్తా ఉంటారు. అలాగే దాతలు ఇవ్వటం వల్ల కొంచెం హాకీ అనేది లైవ్ చేస్తున్నాం. ఒకటే గేమ్ తల్లిదండ్రులు ఇది వరకు ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అంతా క్రికెట్ కే ఎక్కువగా ఇది అవుతున్నారు. క్రికెట్ కి ఇది అవుతున్నారు. గేమ్స్ అనేది నేర్చుకోవటానికి రావాలంటే చాలా తల్లిదండ్రులు ఎవరో వచ్చి సపోర్ట్ చేయట్లేదు. మాది అదే ఫుట్బాల్ అదే క్రికెట్ కానీ చూడండి, తల్లిదండ్రులు అంటే ఇద్దరు వచ్చి అక్కడ నుంచి ఉంటారు, ఫ్యామిలీ అంతా 20-30 వేలు పెట్టి కొనుక్కుంటారు. ఇక్కడ మనకి స్టిక్స్ కూడా చూడండి చాలా ఇబ్బందికరంగా స్టిక్స్ ఉంటాయి. ఇక్కడ స్పాన్సర్ చేయడానికి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసి ఈ స్టిక్స్ కూడా చూడండి లేవు చాలా. కానీ అలాగే మన హాకీలో ఈ ఎవరు లేరు. బట్ కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ హాకీ నడిపించి ఒక లైఫ్ వాళ్ళకి ఇవ్వాలనేసి ఒక కోరికతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయటానికి దీని వల్ల అనేక మంది తెలుసుకుని మా హాకీ కూడా స్పాన్సర్ చేస్తారని నా ఆశతో థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు ఈ స్టిక్స్ చూస్తున్నారు కదా మీరు క్రికెట్ కనుక ఆడే పిల్లలు చూసుంటే కొత్త కొత్త కిట్లతో కొత్త కొత్త క్రికెట్ బ్యాట్స్ తో వెళ్తూ ఉంటారు. మనం ఈ స్టిక్స్ చూస్తున్నాం ఎలాంటి కండిషన్ లో ఉన్నాయో చూడండి. సో నాకే కొంచెం బాధ కలుగుతుంది చూస్తుంటే. సో చిల్డ్రన్ ద ఇన్నోసెంట్ ఫేసెస్, వాళ్ళల్లో ఉన్న అమాయకత్వం చూస్తుంటే నాకు నిజంగా ఎంత ముద్దొస్తున్నారో. మీరు చిన్న స్కూల్స్ నుంచి వచ్చారండి వీళ్ళందరూ. దే ఆర్ నాట్ ఈవెన్ ఫ్రమ్ పబ్లిక్ స్కూల్స్.
సో మనం నిజంగా మనం చెప్పాలంటే మనం ఇంకా చాలా ఫార్చునేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చదువు చెప్పే స్కూల్ మాత్రం #1 స్కూల్ ఇన్ విజయవాడ. పేరైతే చెప్పను నేను. అక్కడ పిల్లల్ని చూసి ఇక్కడ పిల్లల్ని నేను, కానీ వీళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్ట్, మీరు కుడోస్ నాన్న, యు ఆర్ ఆల్ ద బెస్ట్ నిజంగా. సో మీరందరూ నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి వెళ్ళి ఖచ్చితంగా గేమ్స్ కొట్టాలని, ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ యూ. సో మీరందరూ నిజంగా ఈ పిల్లలకి ఏదో ఒక రకమైన హెల్ప్ అందిస్తారని ఆశిస్తున్నాను. మేము డిమాండ్ అయితే చెయ్యము, అది మీ హృదయానికే వదిలేస్తున్నాము. సో మీరు చూడండి ఈ పిల్లల్ని. సో విల్ డూ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఒక ఆట ఆడతారు. సో అది ఆటను కూడా చూసి మనం, సార్ మన దగ్గర నుంచి నేషనల్స్ కి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్నేషనల్స్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడికి వెళ్ళు? ఒకసారి రా నాన్న. జార్ఖండ్ వెళ్ళాడు. సో ఈ బాబు, వాట్ ఈస్ యువర్ నేమ్ నాన్న? చిరంజీవి. ఈ బాబు పేరు చిరంజీవి. ఎక్కడికి వెళ్ళావు చెప్పు నాన్న నువ్వు? జార్ఖండ్ కి వెళ్ళాడు. అండర్-19 మెన్స్ నేషనల్స్. సో జార్ఖండ్ కి అయితే వెళ్ళాడు ఈ బాబు. సో ఈ బాబు డిగ్రీ చదువుతున్నాడు అని చెప్పాడు నాకు ఇందాక. ఏ కాలేజ్ లో చదువుతున్నావు నాన్న? పిబి సిద్ధార్థ మాస్ కాలేజ్. దీన్ని బట్టి నేను ఏ స్కూల్ అనేది మీరు గెస్ చేయండి, కమెంట్ బాక్స్ లో నాకు రాయండి. ఓకే, ఈస్ ఫ్రమ్ అవర్ కాలేజ్, పిబి సిద్ధార్థ. వండర్ఫుల్ స్టూడెంట్. ఎస్. నువ్వు నాన్న, నీ పేరేంటి? జగన్. ఓ ఓకే. నువ్వే స్కూల్ నాన్న? గవర్నమెంట్ స్కూల్. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు హాకీ? 4 years నుంచి నేర్చుకుంటున్నావు. ఈ బాబు 4 years నుంచి నేర్చుకుంటున్నాడు. సో నీ సత్తా ఏంటో గ్రౌండ్ లో చూస్తాను ఇప్పుడు నేను. షూట్ చేస్తాను. నేషనల్స్ కి బెంగళూరు వెళ్ళి ఆడొచ్చాడు. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్. సో ఇంకా ఎవరైనా వెళ్ళారా సార్ పిల్లలు? ఆ పాప వెళ్ళింది. సో నువ్వెక్కడికి వెళ్ళావు నాన్న? ఎక్కడికి వెళ్ళావు? బెంగళూరు వెళ్ళావు నువ్వు కూడా. నువ్వేం చదువుతున్నావు నాన్న? ఇంటర్మీడియట్ 10th. ఏ స్కూల్ రా? ఓకే, గవర్నమెంట్ స్కూల్. పుచ్చలపల్లి హై స్కూల్. పుచ్చలపల్లి మున్సిపల్ హై స్కూల్. ఓకే, గవర్నమెంట్ స్కూలే. ఓకే, వెరీ గుడ్ నాన్న. సార్ దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం అందుతుంది నీకు, అవునా? సో ఇందాక కూడా నేను చూసానండి. సార్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ డిసిప్లిన్. సో ఆయన అంత డిసిప్లిన్ గా, ఇందాక జస్ట్ 1 minute బ్యాక్ చూసాను, కమ్యూనికేషన్ పాప ఇవ్వాలి అని చెప్పి ఎంత చక్కగా కరెక్ట్ చేశారంటే ఐ సా విత్ మై ఓన్ ఐస్. సో యా, డిసిప్లిన్ ఉంటేనే ఆట వస్తుందని నేను ఇందాక చూసి అనుకున్నాను నాన్న. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే, వీళ్ళందరినీ ఇప్పుడు ఒక ఆట ఆడినాక చూద్దాం మనం, ఓకేనా? సో మీ సత్తా ఏంటో మీ గ్రౌండ్ లో చూపించండి. గుడ్. ఓకే సార్. స్కిల్స్. సో దీన్ని ఏమంటారు సార్? డ్రిబ్లింగ్ చేస్తున్నారండి. డ్రిబ్లింగ్ అంటారు. ఓకే, గుడ్. సో డ్రిబ్లింగ్ చేస్తున్నారు పిల్లలు. సో వెరీ టెక్నికల్ టర్మ్ అన్నమాట డ్రిబ్లింగ్ అనేది. వెరీ గుడ్ సార్. ఎంత మంది ఉండాలని ఏమైనా ఉంటుందా సార్ హాకీ మా గేమ్ లో? మన క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు హాకీలో ఎంత మంది ఉండొచ్చు? హాకీలో మొత్తం వచ్చేసి టీమ్ ప్లేయింగ్ 11 అంటారండి. 11 మంది ప్లేయింగ్ ఆడతారు. టీమ్ వచ్చేసి 18 members. కోచ్ మేనేజర్ ఉంటాడు. టోటల్ 20 members. ఏదైనా టోర్నమెంట్ కి వెళ్ళేటప్పుడు 20 members ఉంటారు. ఓకే సార్, 20. ఓకే. దాంట్లో అటాకింగ్ ప్లేయర్స్ అంటారు, డిఫెన్స్ అని అంటారు. మనం ఏంటంటే మనం గోల్ కొట్టాలంటే అటాకర్స్ కావాలి. మనం వాళ్ళు గోల్ కొడుతుంటే మనం ఆపటానికి డిఫెండర్స్ కావాలి. టోటల్ గా మనం 11 మంది మెయిన్ టీమ్ లో ఆడుతూ ఉంటాము. ఇంకా మిగతా వాళ్ళు బాయిగా ఉంటారు. బై అంటే ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ గా గేమ్స్ ఎలా వచ్చినాయి ఏంటంటే, ఇదివరకు ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఎప్పుడు రేర్ గా చేసేవాళ్ళు. ఒక మనిషి ఒక క్యాపబిలిటీ 6 minutes నుండి 7 minutes. యూరోపియన్ కి 7 minutes. మన సౌత్ ఇండియా గానీ మన ఇండియా ఏదంటే 5 minutes కి స్ట్రెంత్ ఉంటుంది ఒక మనిషికి. స్టామినా ఉంటది. ఆ స్టామినా ఒక 5 minutes ఎక్స్ట్రాడినరీగా ఆడేసి, ఎక్స్ట్రాడినరీగా ఆడిన తర్వాత ఆ ప్లేయర్ బయటికి పిలిచేసి నెక్స్ట్ ప్లేయర్ వెళ్తారు. ఇదివరకు సబ్స్టిట్యూషన్ 2-3 ఉండేవి. ఇంటర్నేషనల్స్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ 180 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఎంతసేపు ఒక ఇదివరకు హాకీ అనేది 35 minutes ఆడిచ్చేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు రోజులు 4 quarters పెట్టారు. అంటే ఫాస్ట్ గేమ్ అవటం వల్ల 4 quarters పెట్టారు. 4 quarters పెట్టడం వల్ల ఏంటంటే 15 minutes తర్వాత 2 minutes రెస్ట్ ఉంటుంది. సెకండ్ థర్డ్ క్వార్టర్ కి 10 minutes రెస్ట్ ఉంటుంది. థర్డ్ క్వార్టర్ కి 2 minutes రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే స్పీడ్ అవటం వల్ల, గేమ్ ఎక్కువ స్పీడ్ రావటం వల్ల, సింథటిక్ అంటే మనకి గ్రావెల్ ఉందండి,
ఇంటర్నేషనల్స్ నేషనల్స్ లో ఏంటంటే సింథటిక్ మీద ఆడాలి. ఓకే. ఒక సింథటిక్ కోర్టు కావాలంటే కనీసం 12 కోట్లు కావాలి. 12 కోట్లు. 12 కోట్లు కావాలి. అది మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కాకినాడ, కడపలో, పులివెందలో ఉంది. అదేంటంటే మనకి రీజన్ లో లేదు ఇక్కడ. ఓకే సార్. మనకి ఎక్కడైనా సరే విజయవాడ సెంటర్ ఉంటే అందరు ఇక్కడికి రావడానికి ట్రైన్స్ కానీ ఫెసిలిటీ గానీ ఉంటది. మిడ్ ఆఫ్ ద స్టేట్ కి మిడ్ ఆఫ్ ద స్టేట్ ఉంటది. బట్ ఇక్కడ లేకపోవడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళు అంత దూరం వెళ్ళాలన్నా కష్టం కదా సార్ మనకి. మనకి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ మనకి విజయవాడకు వచ్చేసినాయి. ఏదైనా రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఉంది అనుకోండి, ఇక్కడే ఉంటాయి, టీములు ఉంటాయి. దానికి గ్రౌండ్స్ ఉంటేనే ఏదైనా సరే ఉంటుంది, చేయగలరు సార్. ఏదన్నా ఇలాంటి పిల్లలు మనకు ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ మనం అందిస్తే పిల్లలు చాలా చక్కగా చేసే అవకాశం కలుగుతుంది. అది ఏదైతే ట్యాప్ చేయ వచ్చేటప్పుడు ఓకే. డ్రిబ్లింగ్ అయితే చాలా చేస్తున్నారు. అమ్మా రోలింగ్ చేయండి, ఏదైతే ట్యాప్ చేయండి, ఏదైతే ట్యాప్ చేయండి చేస్తారు పిల్లలు. జగన్ చెయ్యమ్మా. ఇప్పుడు అప్గ్రేడ్ అంటే 3D స్కిల్స్ వచ్చేసినాయి అండి. ఓకే సార్. ఇదివరకు ఏంటంటే డ్రిబ్లింగ్, ట్యాపింగ్, రోల్ బేసిక్ గా ఇచ్చేసేవాళ్ళమే. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ద ట్యాప్ అంటారా? ఎయిర్ ద ట్యాప్. ఇప్పుడు 3D స్కిల్స్ ఎక్కువ వచ్చేసినాయి. అప్గ్రేడ్ అయిపోయారు. బాల్ కంట్రోల్ చేసుకోవటం. ఇప్పుడు బ్యాట్ మీద, నేల మీద నుంచి బ్యాట్ పైకి బాల్ తీసుకొచ్చి ఎయిర్ మీద డ్రిబ్లింగ్ చేస్తున్నారు. దాన్ని ఎయిర్ ద ట్యాప్ అంటారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని పిల్లలు నేర్చుకోవడానికే బోల్ టైం పడుతుంది సార్. వీళ్ళు చక్కగా ఆడుతున్నారు. యాక్చువల్ గా ఫిట్నెస్ అనేది మనం ఫిట్నెస్ 1 వీక్ షెడ్యూల్ వేసుకుంటే మార్నింగ్ మండే అంటే ఒక సండే ఒక రెస్ట్ వచ్చిన తర్వాత మండే వేసుకుంటే స్పీడ్ వర్కౌట్ చేస్తాం, స్ట్రెంత్ చేస్తాము, స్ట్రెంత్ చేసిన కోర్ రన్నింగ్ చేస్తాము, కోర్ రన్నింగ్ చేసిన తర్వాత ఎజిలిటీ రన్నింగ్ చేస్తాము, ఎజిలిటీ చేసిన తర్వాత మళ్ళీ ఫిట్నెస్ ఎలాగంటే మనం వెయిట్ రన్ చేస్తాము. అంటే డిఫరెంట్ గా ఒక రోజు చేసింది ఒక రోజు వర్కౌట్ చేయకూడదు. అంటే ఒక నీళ్లు ఉన్నాయి అనుకోండి, మనం పరిగెత్తేటప్పుడు ఒక నీళ్లు ఒక గ్లాస్ లో పెట్టుకున్నాం అనుకో, ఒకేలాగా ఉంటే ఇప్పుడు ఒకేలాగా ఉంటాయి. ఒక రోజు అట్లా ఒక రోజు ఇట్లా అని ఊపితే దాని ప్రొడక్ట్ ఇదైద్ది అనమాట. దాని వల్ల ఏంటంటే ఆ ప్లేయర్ కి మనం చెయ్యాల్సింది ప్రొడక్ట్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మన బ్యాడ్ ఏంటంటే హాస్టల్స్ లేవు, స్పోర్ట్స్ హాస్టల్స్ లేవు. మనం బేసిక్ నేర్పి అక్కడ పంపిస్తే ప్లేయర్ గ్రోత్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే స్పోర్ట్స్ హాస్టల్ లేవు. మరి ఇప్పుడు వస్తే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఎదురు చూస్తున్నాము. ఎదురు చూడాలి. విష్ దట్ దే గెట్ సార్. అలాంటి వస్తేనే మన పిల్లలకి మంచి మంచి అవకాశాలు కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ నుండి 3% స్పోర్ట్స్ కోటా ఇచ్చారండి. కొంచెం ఎడ్యుకేషన్ చదువుకుని కొంచెం స్పోర్ట్స్ కోడ్ ఉంటే గెట్ ద జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటాలోనే కదా సార్ ఎక్కువ పిల్లలు జాబ్స్ కొట్టేది. ఇప్పుడు ఒక జాబ్ అనేది ఒక ఎంత హ్యాపీ అంటే ఒక కుటుంబానికి మేలు కలుగుతుంది కదా సార్ ఇలాంటి ఉద్యోగాలు వస్తే కనుక. ఎందుకంటే దాదాపు అందరూ నేను చూసినప్పుడు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఉన్నారు పిల్లలందరూ. చాలా చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చారు పిల్లలందరూ. వాళ్ళని చూస్తుంటేనే నాకు ఎంకరేజ్ చేయాలని బాగా బాధగా ఇదిగా ఉన్నా, కొంచెం బాధ కలుగుతుంది. పిల్లలకి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి. అది మంచిది సార్. ఇవన్నీ చూసాము పిల్లలు నిజంగా. వి విష్. ఇంకో విషయం ఏంటంటే మేడం గారు వచ్చి వీడియో చేశారు. మా పిల్లలకి మేడం గారి వీడియో వెళ్ళటం వల్ల స్పాన్సర్స్ వస్తున్నారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. ముందు కూడా చెప్పారు, చేస్తా ఉంటారు కాబట్టి తప్పకుండా మంచిగా జరగాలి సార్. మన వల్ల చాలా మందికి మంచిగా జరగాలని ఆశపడుతున్నాను నేనైతే. అది ఇలాంటి పిల్లలకి ఇంకా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ముల్పూరి రాజ్ మీ ముందుకి ఒక మంచి గేమ్ తీసుకొచ్చాను, హాకీ. సో పేరెంట్స్ గా మీరు క్రికెట్ మాత్రమే కాదండి, మనకు హాకీ కూడా ఉంది. సో మళ్ళా మీరు ఈ స్టేడియం కి మాకినేని బసవపున్నయ్య గారు స్టేడియం కి వచ్చి రాజశేఖర్ గారిని కలిస్తే కనుక he will become a wonderful coach for your wards. ఓకే. సో మీరు అందరు కలిసి ప్రయాణం చేసి వచ్చి సార్ని మీట్ అయ్యి ఇచ్చేస్తారని ఆశపడుతున్నాను. పైన వర్షం పడుతుంది అయినా కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. సో ఐఎమ్ రియల్లీ ఫ్యాసినేటెడ్ బై ద చిల్డ్రన్. సో నేను ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీకోసం నేను ఈ వీడియో తీసుకొస్తున్నాను. సో మీరు వాచ్ చేసేసి మీకు చిన్న చిన్న కామెంట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ ముల్పూరి రాజ్ మరొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్.